అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కేరళ ప్రచారానికి తెలంగాణ సొమ్ము. కేరళలో ఎన్నికలు ఉన్నాయి. మే నెలలో ఉన్న ఎన్నికలు. రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు చేసేసినాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. తెలంగాణను మొత్తం అద్భుతం చేసినాం. తెలంగాణలో ఎట్లయితే కాంగ్రెస్ పరిపాలన అద్భుతంగా ఉందో కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కూడా గట్లనే ఉంటుంది. కేరళలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. కేరళలో కూడా రైతు భరోసా ఇస్తాం. కేరళలో కూడా పెన్షన్లు ఇస్తాం. కేరళలో కూడా ఉచిత ప్రయాణం ఇస్తాం. కేరళలో కూడా తెలంగాణలో ఎట్లా చేస్తామో కేరళను కూడా గట్లనే చేస్తామని చెప్పి రేవంత్ అన్న యాడ్స్ ఇప్పించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు పేపర్లలో. దాదాపు యాడ్స్ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రేవంత్ అన్న అడుగు కేరళ ఎప్పుడైతే పడ్డదో ఆ కేరళ ఎన్నికలలో కాంగ్రెస్ ఖతమైనట్టే లెక్క. మహారాష్ట్ర ఎన్నికలు మీకు గుర్తుంటాయి. మహారాష్ట్రలో రేవంత్ అన్నకి సంబంధించినటువంటి బ్యాచు, తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎన్నికల ప్రచారానికి పోయిరు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇక మాకు పక్కనే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణలో అద్భుతాలు చేసినాం, తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేసినాం, అన్నీ చేసేసినాం అని చెప్పి మహారాష్ట్రలో అబద్ధాలు చెప్పారు. మహారాష్ట్ర జనాలకు వాస్తవాలు తెలుసు కదా, నిజాలు తెలుసు కదా. మహారాష్ట్ర పబ్లిక్ రియాలిటీ తెలిసి అక్కడ కాంగ్రెస్ చిత్తు ఓడగొట్టిరు. తర్వాత ఇంకేదో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. ఆఖరికి ఇప్పుడు కేరళలో ఎన్నికలు. కేరళలో రేవంత్ అన్న అడుగు ఎప్పుడైతే పడుతుందో, కేరళలో రేవంత్ అన్న ప్రచారం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కేరళ కూడా ఖతమయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది. రేవంత్ అన్న ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఎన్నికలు డమాలయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడుతూ ఉన్నాయి. నేను కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎట్టి పరిస్థితులలో రేవంత్ అన్న గనక ఒకవేళ కేరళకు వచ్చి ప్రచారం చేస్తా అంటే వద్దని చెప్పురి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మంత్రులు వచ్చి ప్రచారం చేస్తా అంటే వద్దని చెప్పురి. ఎందుకంటే వీళ్ళు ప్రచారానికి వచ్చిరంటే ఆయనతో వచ్చే 10 ఓట్లు కూడా రావు. వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ 100 అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళు పేపర్లలో యాడ్స్ ఇప్పించుకున్నారు తెలుసా. ఎంత ఘోరమైనటువంటి యాడ్స్ చూడు. ఇగో పేపర్లలో యాడ్స్. ఇగో ఇది కేరళకి ఇది ఏది కేరళకి సంబంధించినటువంటి ఏమంటారు మలయాళకి సంబంధించినటువంటి పత్రిక కనబడుతుంది కదా. మలయాళంకి సంబంధించినటువంటి పత్రిక. ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ చూడండి యాడ్స్. అసలు నాకైతే గమ్మత్ అనిపించింది అంతా చూసి. ఇంత ఘోరం ఉంటుంది అదేడన్నా. ఇది యాడ్స్ ఇప్పించుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండని ఈ విధంగా యాడ్స్ ఇప్పించుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏం చెప్పాలి ఈ ప్రభుత్వానికి? ఈ విధంగా ఈ మలయాళానికి సంబంధించిన పేపర్లు ఉంటాయి కదా కేరళకి సంబంధించి, ఆ పేపర్లలో యాడ్స్ ఇప్పించుకుంటున్నారు. దాదాపు 2-3 యాడ్స్. ఇగో ఇదొక యాడు, తర్వాత ఇగో పక్కన ఇంకో యాడు. పేపర్లలో 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు తెలుసా. 6 కోట్ల రూపాయలు. తెలంగాణ ప్రజలకు రైతు బంధు ఇద్దామంటే పైసలు లేవు. తెలంగాణ ప్రజలకు 2500 రూపాయలు మహిళలకు ఇద్దామంటే పైసలు లేవు. తెలంగాణ ప్రజలకు 4000 రూపాయల పెన్షన్ ఇద్దామంటే పైసలు లేవు. ఫీజు రియంబర్స్మెంట్కి పైసలు లేవు. ఆరోగ్యశ్రీ బకాయిలకు పైసలు లేవు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు పైసలు లేవు. రిటైర్డ్ ఎంప్లాయీస్కి బెనిఫిట్స్కి పైసలు లేవు. మరి అక్కడెక్కడో కేరళ ఎన్నికలు జరుగుతాయి. కేరళ ఎన్నికల ప్రచారానికి పేపర్లలో యాడ్స్ ఇప్పించడానికి రేవంత్ రెడ్డి దగ్గర పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి. సుమారు 6 కోట్ల రూపాయలు ఎవరి సొమ్ము? ఏడికెళ్ళి పోతున్నాయి పైసలు? ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఇదంతా దుబారా ఖర్చు. మరి ఇవన్నీ చెప్పాలి. మన తెలంగాణ సొమ్మును కేరళ ఎన్నికల కోసం ఖర్చు పెట్టుడు ఏంది? అసలు మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. ఇంకా నేను ఈ ప్రభుత్వంతో గట్టిగా కొట్లాడతా, గట్టిగా పోరాటం చేస్తా ప్రజల కోసం. రైట్, ఇక టాపిక్లోకి పోతే కేరళ ప్రచారానికి తెలంగాణ సొమ్ము మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. కాంగ్రెస్ కోసం రూపాయలు 6 కోట్లతో మలయాళ పత్రికలలో యాడ్స్ ఇచ్చిన రేవంత్ సర్కార్ ఖజానా ఖాళీ అని చెబుతూనే ప్రజాధనాన్ని రాహుల్ కోసం దుబారా చేస్తున్న రేవంత్. వాస్తవం ఇది. రేవంత్ అన్న పొదుగాల వేసే పంచడానికి భూములు లేవు. తెలంగాణ దివాలా తీసింది. తెలంగాణ ఆగమైపోయింది. తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది. పథకాల కోసం కూడా పైసలు లేవు. దేనికోసం మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొడతారు కదా. మరి కేరళ ఎన్నికలలో మలయాళ పత్రికలలో యాడ్స్ ఎట్లు ఇప్పించుకున్నాడు తెలంగాణ గురించి? రేవంత్ అన్న ఎన్ని పచ్చబద్దాలు చెప్తుండనేది కూడా చాలా క్లియర్గా నేను మీకు చెప్తా. మొత్తం వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇగో ఇప్పటికే కేరళ ఎన్నికలకు రూపాయలు 1000 కోట్లు సమకూర్చాలని పార్టీకి రేవంత్ పిలుపట. రేవంత్ అన్న మనం చెప్పిండు కదా, రాహుల్ గాంధీ కుటుంబానికి ఏదైనా ఆపద ఉంది అంటే, ఆర్థికంగా ఇబ్బంది ఉందంటే
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం తలా ఇంత వేసుకొని 1000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వచ్చు అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా 1000 కోట్లు ఇద్దామని చెప్పి చెప్తున్నాడు అన్నట్టు అన్న. అదంతా తెలంగాణ సమాజానికి అర్థమైంది. కానీ ఇగో అన్ని అన్ని మలయాళ పత్రికలలో ఫిబ్రవరి 28వ తారీఖు మార్చి 3వ తారీఖు నాడు తెలంగాణ పత్రిక పేరుతో యాడ్స్ అట. తెలంగాణ పత్రికల పేరుతో యాడ్స్ ఇచ్చిండట. ఏమని మలయాళకు సంబంధించినటువంటి పత్రికలలో తెలంగాణ పత్రిక పేరుతోనే యాడ్లు ఇచ్చిండట. మన తెలంగాణలోనే ఇస్తున్నాం యాడ్ అని చెప్పి మలయాళం పేపర్లలో ఇచ్చిండు యాడ్. 6 కోట్ల రూపాయల ఖర్చట. మరి ఎవరి సొమ్ము ఏడికెళ్ళి వస్తున్నాయి పైసలు? ప్రభుత్వ ప్రకటన లాగానే కవరింగ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కలర్స్ బ్రాండింగ్ వాడిన వైనమాట. ఇక ప్రభుత్వానికి సంబంధించినటువంటి పత్రిక లెక్కనే కలరింగ్ చేసిరట. ఏదో కలరింగ్ ఇచ్చుకుంటూనే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్నారు. ఎక్కడ? మలయాళ పత్రిక, ఇక్కడ కేరళకు సంబంధించి. ఇక తర్వాత తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేసినట్లు పత్రికలో ప్రకటించినట్లు పచ్చి అబద్ధాలట. తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పి పత్రికలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాసుకుంటూ వచ్చింది. యాడ్స్ ఇప్పించుకుంటున్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేసినాం, కేరళలో కాంగ్రెస్ గెలిస్తే కేరళలో కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. తెలంగాణలో ఉద్యోగాలు ఇచ్చినాం, కేరళలో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం. తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం, కేరళలో కూడా ఉచిత ప్రయాణం ఇస్తాం. తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తాం, కేరళలో రైతులు ఉంటే రైతులకు కూడా రుణమాఫీ చేస్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ హైకమాండ్ 5 గ్యారెంటీలు ఇచ్చారు కేరళలో. 5 గ్యారెంటీలు. తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేసేటట్టు కేరళలో 5 గ్యారెంటీలు అమలు చేస్తామని పచ్చబద్ధం చెప్తారు. ఇక రేవంత్ అన్న కాలు ఎక్కడ పెడితే అక్కడ కథమే, ఆ రాష్ట్రమే కథమైపోతుంది. ఇగో తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేసినట్లు పత్రిక ప్రకటనల్లో పచ్చి అబద్ధాలట. ఇక రేవంత్ అన్న కథ అసలు చూడుర్రి. రేవంత్ అన్న ఎంత పచ్చి అబద్ధం చెప్తుర్రో వినుర్రి. ప్రతి కుటుంబానికి ఏడాదికి రూపాయలు 70,000 విలువైన పథకాలు ఇస్తున్నట్లు ఫేక్ ప్రచారం అట. ఫేక్ ప్రకటనలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రతి కుటుంబానికి ఏడాదికి రూపాయలు 70,000 విలువైన పథకాలు ఇస్తున్నట్లు ఫేక్ ప్రకటనలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ప్రతి సంవత్సరానికి సుమారు 70,000 రూపాయలు విలువైనటువంటి పథకాలు ఇస్తున్నట ప్రతి కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కదా, 2024, 2025. మరి 2 సంవత్సరాలలో ఎన్ని కుటుంబాలకు 70,000 రూపాయల చొప్పున బెనిఫిట్స్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నుండి? ఒక లెక్క చెప్పు రేవంత్ అన్న. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఏడాదికి 70,000 రూపాయలకు సంబంధించినటువంటి పథకం ఇస్తున్నాం అన్నీ కలిపి అని చెప్తున్నాడు. మరి ఎన్ని కుటుంబాలకు 70,000 రూపాయల బెనిఫిట్ వచ్చిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి. ఇప్పుడు రేవంత్ అన్న కేరళ ఎన్నికలలో ప్రచారం చేసుకుంటున్నాడు. ఏమని? తెలంగాణలో 6 గ్యారెంటీలు చేసేటట్టే కేరళలో కూడా 6 గ్యారెంటీలు చేస్తామని చెప్తున్నా. 6 గ్యారెంటీల సంగతి ఏందో కూడా నేను చెప్తా. నేను క్లియర్గా మీకు వివరించే కార్యక్రమం చేస్తా. ఇగో కేరళ ఎన్నికలలో గెలవడానికి మేనిఫెస్టోలో 5 గ్యారెంటీలు ప్రకటించిన రాహుల్ గాంధీ తెలంగాణలో నెరవేరినాయని కాంగ్రెస్ 6 గ్యారెంటీలు, కేరళలో కూడా గ్యారెంటీల డ్రామా. తెలంగాణలో ఆల్రెడీ 6 గ్యారెంటీలు అమలైనాయి, కేరళలో కూడా అమలు చేస్తామని చెప్పి అక్కడ ఒక డ్రామా చేస్తున్నారు. మామూలు డ్రామా కాదు, ఇది ఘోరమైనటువంటి డ్రామా. ఇవన్నీ విషయాలపైన మనం మాట్లాడితే ఇప్పుడు రేవంత్ అన్న ఏమంటున్నాడు? తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు చేసినాము, కేరళలో కూడా మేము 5 గ్యారెంటీలు ఇస్తున్నాము, 5 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. ఇక నేనేం చెప్తా ఉన్నా, మరి నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేసిరా? 6 గ్యారెంటీలు తెలంగాణ ప్రజలకు వచ్చిందా? మనం డిస్కస్ చేసుకోవాలి కదా. ఫస్ట్ మహిళలకు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చిందా అంటే మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. సరే, ఫ్రీ బస్సు సక్సెస్, ఫ్రీ బస్ ఇస్తున్నాడు. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. ఇప్పటిదాకా 2,500 రూపాయలు రాలేదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్. తర్వాత మహిళలకు రేవంత్ అన్న తులం బంగారం ఇస్తా అనేటటువంటి మాట చెప్పిండు. తులం బంగారం వచ్చిందా? ఫెయిల్, మామూలు ఫెయిల్ కాదు, అట్టర్ ఫ్లాప్. తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పిండు. కళ్యాణ లక్ష్మి చాలా మందికి రాలేదు. కళ్యాణ లక్ష్మి విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫ్లాపు, ఫెయిల్. మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పారు. స్కూటీలు ఇచ్చిరా? ఇయ్యలేదు, ఫెయిల్, అట్టర్ ఫ్లాపు. మహిళలకు సైకిల్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పారు. ఇచ్చిరా? ఇయ్యలేదు, ఫెయిల్, అట్టర్ ఫ్లాపు. తర్వాత మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పి రేవంత్ అని చెప్పిండు. చేసిండా? ఫెయిల్, అట్టర్ ఫ్లాపు. తర్వాత రేవంత్ అని చెప్పిండు 0 వడ్డీ రుణాలు ఇస్తా అని చెప్పిండు. సరే, కొంతమందికి వచ్చినాయి, పర్లేదు, అంటే యావరేజ్. కొంతమందికి వస్తున్నాయి, పర్లేదు, యావరేజ్. రేవంత్ అన్న
మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి పథకం కింద 6 గ్యారెంటీలో మహాలక్ష్మి పథకం ఉంది కదా, దాంట్లో ఫ్రీ బస్సు తర్వాత 0 వడ్డీ రుణాలు మినహాయిస్తే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా ఇప్పటిదాకా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటిదాకా మా ప్రవీణ్ అన్న గ్యాస్ సిలిండర్ కొంటే 1000 రూపాయలు అయినాయి, 1000 రూపాయలు. మరి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నాడు కదా రేవంత్ అన్న. మరి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఎందుకు ఇస్తలేడు? అదే 1000 రూపాయలు 1200 1100 రూపాయలు పెట్టి ఎందుకు కొంటారు సామాన్య జనం? మరి ఎందుకు ఈ పచ్చబద్దాలు? మళ్ళీ తెలంగాణలో అన్ని చేసేసినాం, కేరళలో కూడా అన్ని చేస్తామని ప్రకటనలు, పేపర్లు, యాడ్స్. ఈ యాడ్స్ కోసం 6 కోట్ల రూపాయల ఖర్చు. ఎవడబ్బా సొమ్మిది? ఏడికెళ్ళి వస్తున్నాయి పైసలు? అడిగేటోళ్ళు లేకనా? మీ పైసలా ఏమన్నా? లేకపోతే అడిగితే ఉల్టా కేసులు పెట్టుడు. బెదిరిపోతామా, భయపడతామా కేసులు పెడితే? ఇగో కేరళ ఎన్నికలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నీ చేసేసినాం అంటారు కదా. నేను ఏళ్ల మీద చెప్తా ఉన్నా, కేరళలో ఎవరైనా వీడియో చూస్తే తెలుగు అర్థమయ్యేటటువంటి వాళ్ళు ఉంటే దయచేసి కేరళ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి అర్థమవుతుంది. ఉచిత ప్రయాణం ఇచ్చిండు, మహిళలకు 2500 ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు, తర్వాత కళ్యాణ లక్ష్మి చక్కగిస్తలేడు, షాదీ ముబారక్ చక్కగిస్తలేడు, తర్వాత స్కూటీలు ఇవ్వలేదు, సైకిళ్ళు ఇవ్వలేదు, తర్వాత ఏమంటారు ఇంకేంది కొత్త ఏమంటారు కోటీశ్వరులను చేస్తానని చెప్పి కోటీశ్వరులను చేయలేదు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదు, బతుకమ్మ చీరలు ఇస్తా అని చెప్పిండు, బతుకమ్మ చీరలు కూడా రేవంత్ అన్న ఇవ్వలేదు. అన్నీ ఫెయిల్ ఫెయిల్ ఫెయిల్. ఇవి బంద్ చేయి అన్న, డైలాగులు బంద్ చేయి. రేవంత్ అన్న తెలంగాణలో చేసినట్టు కేరళలో చేస్తామన్నావు కదా, అవి బంద్ చేయి. రేవంత్ రెడ్డి దెబ్బకు కేరళలో కాంగ్రెస్ ఖతమయ్యే అవకాశం కనబడుతున్నది. ఇవన్నీ చూస్తుండే రేవంత్ అన్న ఎంటర్ కాకపోతే బాగుంటుండే. రేవంత్ అన్న ఎంటర్ అయింది కదా, ఖతం కాంగ్రెస్ అక్కడ. మళ్ళీ అదే అక్కడ ఉన్నటువంటి సిపిఐ సిపిఎం అవే. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు, ఇంకేదో చేస్తామంటున్నాడు కదా. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా ఈ డేటా అంత అంటే 70,000 రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్, అంత పథకం మేము ఏడాదికి కుటుంబానికి ఇస్తా అంటున్నాడు కదా. అదే నేను లెక్క చెప్తున్నా, మహాలక్ష్మి పథకం అట్లా. ఇక రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో, ఫార్మర్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు రైతు భరోసా అని చెప్పిండు రేవంత్ అన్న. ఇప్పటిదాకా రైతు భరోసా 2024లో మొత్తం రాలేదు. 2025లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒకేసారి వానాకాలం పంటకు రైతు భరోసా ఇచ్చిండు, ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా ఇప్పటిదాకా రాలేదు. రైతు భరోసా విషయంలో గుండు సున్నా, పెద్ద ఫెయిల్. గుండు సున్నా కాదు, కోడిగుడ్డు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి ఫ్లాప్, ఫెయిల్, మొత్తం ఫెయిల్, బిగ్ ఫెయిల్ అంటున్నా. తర్వాత రైతు భరోసా విషయంలో ఫెయిలా? రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ఎంత ఫెయిల్ అంటే 2 లక్షల లోపు ఉన్నటువంటి పైసలు మాఫీ చేస్తా అన్నాడు. 70,000 ఉన్న వాళ్ళకు కూడా మాఫీ చేయలే, 60,000 ఉన్న వాళ్ళకి మాఫీ చేయలే, 25,000 ఉన్న వాళ్ళకు కూడా ఇప్పటిదాకా చక్కగా మాఫీ చేయలే. 70% మాఫీ చేసిండు, ఇంకా 30% గట్లనే ఉన్నాయి. ఇంకా పెద్ద డ్రామా ఏమాడిండు తెలుసా రేవంత్ అన్న? ఎంత పెద్ద డ్రామా తెలుసా? 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కడితే ఆ 2 లక్షల లోపు ఉన్నటువంటి పైసలు నేను మాఫీ చేస్తా అని చెప్పి పచ్చబద్ధం చెప్పిండు. చాలా మంది జనాలు నమ్మి ఆ పైసలు కట్టారు. కడితే ఇవాళ ఏమైంది? మాఫీ లేదు, కథ లేదు. రేవంత్ అన్నకు సంబంధించిన సర్కారు అట్లా. ఇక రేవంత్ అన్న ఏమ డ్రామా అట్లా రైతులు వెయిట్ చేస్తారు. తర్వాత రైతులకు యూరియా బత్తాల కొరత. యూరియా బత్తాల కోసం ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు? రేవంత్ అన్న ఏం చేసిండు? యూరియా బత్తాల కోసం రైతులు లైన్లో నిల్చుంటున్నారు. ఈ లైన్లన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందని చెప్పి యూరియా బత్తాల కోసం ఒక యాప్ పట్టుకొచ్చిండు. ఈ యాప్లో బత్తాలు బుక్ చేసుకోవాలి. అంటే స్విగ్గీ, జొమాటో యాప్లు ఉంటాయి కదా, గట్లనే అన్న యూరియా బత్తాలకు యాప్ పట్టుకొచ్చిండు. ఇప్పుడు రైతులు చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉండరు, మరి వాళ్ళకి ఎట్లా వస్తానికి వస్తుంది ఆ యాప్ గీపు? ఏమిటి పనికొచ్చే యాప్ అది? ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరికైనా యూరియా బత్తాలు కావాలంటే చక్కున పోయేది, దుకాణంకి పోయి పైసలు ఇచ్చి కొనుక్కొని వచ్చేది, ఆటోలో వేసుకొని ఇంటికాడ దించేది. ఇవాళ యూరియా బత్తాలు యాప్లో బుక్ చేసుకోవాలంటే పోవాలి, పైసలు కట్టాలి, తీసుకొని రావాలి. ఎంత పెద్ద తమాషా ఇది! ఇదొకట. 12,000 రూపాయలు కౌలు రైతులకు పైసలు ఇస్తా అని చెప్పిండు పెద్ద మనిషి. యాడ సార్? ఎవరికి ఇచ్చినావు? 500 రూపాయల పంట బోనస్ యాడ సార్? ఎవరికి ఇచ్చినావు? మాట్లాడుకుంటూ పోతే శాటభారతం ఉన్నది కథ. తర్వాత ఇంకా మస్తు ఉన్నాయి, ఇక నేను అన్నీ చెప్పాను కానీ ఇవన్నీ రియాలిటీ. 4,000 రూపాయల పెన్షన్ ఏమైంది రేవంత్ అన్న? 4,000 రూపాయల నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఏమైంది రేవంత్ అన్న? ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది రేవంత్ అన్న? తర్వాత ఇవన్నీ మాట్లాడదాం. ఇందిరమ్మ ఇండ్లు ఏమైనా రేవంత్ అన్న? కొత్త రేషన్ కార్డులు ఏమైనా రేవంత్ అన్న? పట్టాలు ఇస్తానో భూములకు ఏమైంది రేవంత్ అన్న? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే శాటభారతం ఉన్నది. 1-2 కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సుమారు 70% కోడిగుడ్డు ఫెయిల్.
మామూలు ఫెయిల్ కాదు, ఫ్లాప్. ఒక 30% రేవంత్ అన్న ప్రభుత్వం సక్సెస్ అయింది. 30% రేవంత్ అన్న ప్రభుత్వం సక్సెస్ అయింది. ఆ సక్సెస్లో కూడా రేవంత్ అన్న పాత్రే ఉంది, నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి వల్లనే సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీ మంత్రులు పనిచేయలేదు, ఎమ్మెల్యేలు పనిచేయలేదు. రేవంత్ అనే పనిచేసిండు, రేవంత్ అనే ఓడగొడుతున్నాడు, రేవంత్ అనే కాంగ్రెస్ పార్టీని కథం పట్టిస్తున్నాడు. ఇది రేవంత్ అనకే సక్సెస్. ఇక రేవంత్ అనేమో ఇక్కడ అన్ని చేసేసినాం, కేరళలో చేస్తామని చెప్తున్నాడు. కాబట్టి రాహుల్ గాంధీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, సోనియా గాంధీ మేడంకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మల్లికార్జున ఖర్గే సార్కి, కేసీ వేణుగోపాల్ సార్కి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, రేవంత్ రెడ్డి సార్ను ఎట్టి పరిస్థితులలో కేరళ ఎన్నికల ప్రచారానికి పిలవకండి. రేవంత్ అన్నను కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్తే అన్న ఏం మాట్లాడతారో అన్నకే అర్థం కాదు. మళ్ళీ తర్వాత తెలంగాణలో అన్ని చేసేసినాం, కేరళలో కూడా అన్ని చేస్తామంటే ఆయన మోసం అవుతుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా బాధితులు, ఇల్లులు కూల్చేసినటువంటి బాధితులు ఉన్నారు కదా, ఆ బాధితులు ప్రభుత్వాన్ని తిట్టిన వీడియోలు, ప్రభుత్వం పైన కోపడ్డ వీడియోలు, ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వీడియోలు ఉంటాయి కదా, ఈ వీడియోలన్నీ కూడా మలయాళంలో తమిళ్లో ట్రాన్స్ఫర్ చేసి కేరళ ఎన్నికల ప్రచారానికి దిప్పుతున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ వచ్చినాక ఇల్లులు కూల్చేస్తారు. కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గిట్టనే ఇల్లులు కూల్చేస్తారు. కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జనాలు ఇట్లా రోడ్డు మీద పడి ఏడుస్తారు, రోడ్డు మీద పడి జనాలు ఇబ్బంది పడతారు, యూరియా బత్తాల కోసం లైన్లో నిల్చుంటారు, నిరుద్యోగులు ధర్నాలు చేస్తారు, ఇబ్బంది పడతారు. కాబట్టి వద్దు కేరళలో కాంగ్రెస్ అని చెప్పి అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. ఇదంతా రేవంత్ అన్న చేయబట్టి కాదా? రేవంత్ అన్న చేయబట్టి ఏం జరిగింది తెలంగాణలో? ఆగమాగం అంత అడివడివి. ఇక రేవంత్ అనేమో అద్భుతాలు చేసినామంటున్నాడు. తెలంగాణలో జరిగినటువంటి ప్రతి అంశం కేరళలో సర్క్యులేట్ అవుతుందట. బీజేపీ వాళ్ళు, సిపిఐ, సిపిఎం వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు అక్కడ. ఇక కాంగ్రెస్ పక్క రాష్ట్రం తెలంగాణలో అధికారంలో ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఇల్లులు కూల్చేస్తున్నాడు. కాంగ్రెస్ కేరళలో అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా అట్నే ఇల్లులు కూల్చేస్తారు, వద్దని చెప్తున్నారట. మహారాష్ట్రలో కూడా అదే జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుల్డోజర్లు పెట్టి ఇల్లులు కూల్చేస్తారు. మహారాష్ట్రలో కూడా ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి ఇల్లులు కూల్చేస్తారు, వద్దు అంటున్నారట. ఇదంతా రేవంత్ అన్న చేయబట్టే. రేవంత్ అన్న దెబ్బకు కేరళ ఎన్నికలలో కాంగ్రెస్ ఖతమయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. మళ్ళీ చెప్తున్న అధిష్టానానికి రేవంత్ అన్నను ఒకవేళ పిలిస్తే ఇబ్బంది పడతారు, పిలవకండి. చూద్దాం.